బ్రతుకు తెరువులో భాగంగా ఖండాంతరాలు దాటి చేపల వేటకి వెళ్ళిన 22 మత్స్యకారులు ఉత్తరాంధ్రకు చెందిన వారు పాకిస్తాన్ సరిహద్దులు దాటి కరాచీ జైల్లో 14 నెలల పాటు మగ్గారు. అందులో ఎవరైతే బోటు నడిపినటువంటి డ్రైవర్ ఉన్నారో ఆయన్ని తండేలాగా సంబోధిస్తే ఆ కథ రూపంగా అందులో ఒక ప్రేమ అంశాన్ని పరిణామాలు తీసుకొని తండేలా సినిమా రిలీజ్ అయింది. ఆ తండేలా సినిమా ఆశేష ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు ఆ నిర్మాతలకి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కాకపోతే మత్స్యకారుల్లో మాత్రం చిచ్చు రేపే పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి మాత్రం నెలకొనుంది. 22 మందిలో ఎవరైతే ప్రధాన భూమికి పోషించినటువంటి అటు నాగ చైతన్య పాత్రలో రామారావు, అదేవిధంగా హీరోయిన్ పాత్రలో పోషించిన ఆమె భార్య, వీరిద్దరిని కూడాను మిగిలిన వారంతా కూడాను అంటే ఒంటరిగా చేసి వారిని విమర్శలు కురిపించి వారిని మదనపాటు గురించింది. ప్రస్తుతం 22 మందిలో వారికి సంబంధించిన వారికి ఉన్నారు. ఈరోజు ఇంతలా వీరి మధ్యన చిచ్చు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఈ సినిమా ఇంత ఆశేష ఆదరణ పొందుతో పాటు ఆ గ్రామం కనీసం గూగుల్ మ్యాప్లో లేకపోయినా కూడా ఈరోజు ప్రపంచం అంతా అసలు ఆ తండేళ్ల సినిమాకి రూపకర్త ఎవరు, ఆ కథా కమాంశం ఏంటి, అంత ఆసక్తి చూస్తున్న ఈ తరుణంలో వారి మధ్యన ఎందుకు చిచ్చు రేపుందనే విషయం మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈరోజు ఒక డి మచ్చలేశం పేరు చాలామందికి తెలియని పరిస్థితిని ఈరోజు ప్రపంచానికి చాటారు. అటువంటిది 22 మంది కూడాను చేపల వేటకే వెళ్ళారు. అక్కడ ప్రతికూల వాతావరణం చిక్కారు. అందరూ కలిసి ఒకసారి బయటకు వచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందుకు మీ మధ్యన ఈ ఆధిపత్య పోరు అనుకోవాలా, లేకపోతే తగాదాల కారణం ఎందుకైంది? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే నీకు చెప్పాను కదా, అంటే సినిమా 7వ డేట్ని రిలీజ్ అయితే 6వ డేట్ నైట్ 22 మందిలో ఎవరైతే ఆ బాధ్యతలో ఒక 3 వైసీపీలు ఉన్నారో మా మచిలీపట్నం పంచాయతీలో వైసీపీ లీడర్లు ఏంటి ఆ బాధ్యతల దగ్గరికి వెళ్ళి సినిమా 7వ డేట్ రిలీజ్ మీరు బయటకు వచ్చేటప్పుడు జగన్ కోసమో చెప్పి పదే పదేనని ఈవిడ చెప్పడం, ఈవిడ రెచ్చిపోవడం జరిగింది. మాకేంటంటే సినిమా టీం వాళ్ళు ఏంటంటే రాజకీయాల గురించి ఎత్తొద్దు, దయచేసి మేము 100 కోట్ల సినిమా బడ్జెట్ పెట్టాం, మీరు 2020 రిలీజ్ అయినప్పుడు జగన్ కోసం చంద్రబాబు నాయుడు కోసం మీ మచిలీపట్నం పెద్దల కోసం పొగిడారు, మా దగ్గర వీడియోలు కూడా ఉన్నా సంతోషం, సినిమా గురించి అడిగితే సినిమా గురించి చెప్పండి అని మళ్ళీ చెప్పారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మా మచిలీపట్నం పంచాయతీ నాయకులు ఏంటంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఇలాగ మాట్లాడమని ఆవిడ రెచ్చిపోయింది. ప్రతి చూసారు సోషల్ మీడియాలో ఎలాగా. ప్రస్తుతం చూస్తే కనుక ఆధిపత్య పోరులో భాగంగా లేక మీకు ఉన్నటువంటి ఈ ఆదరణ చూసి వారం లేక ఇటువంటి ఆరోపణలు చేస్తారు అంటే అదే ఓరవలాక అని చెప్పాను కదా, ఈ పేరు వీడికి ఎంత రావాలా ఒరవలాక వాళ్ళు చేస్తాను మా మచిలీపట్నం పంచాయతీ వైసీపీ లీడర్స్ సంవత్సరం పోతే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, నేను కూటమిలో భాగం ఉన్నాను, నేను సర్పంచ్ నిలబడతాడు, వీడికి ఇలా రాగా తొక్కేద్దమైన ఒక బురద జల్లాలని వాళ్ళ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. మీ ప్రేమ కథ నేపథ్యం రూపొందించిన సినిమా రిలీజ్ అయిన సంతోషం కంటే మీకు ఈ బంధువులు చేసినటువంటి ఈ ఆరోపణలే మిమ్మల్ని బాధించే పరిస్థితి ఉంది. చాలా బాధ అండి, పడుకున్నా నిద్ర రావట్లేదండి. వీళ్ళు ఏంటంటే కుటుంబాలు ఎడదీసేస్తానండి. వీళ్ళిద్దరు వెళ్ళి ఎవరైతే బాధ్యతలు 22 మందిలో 2-3 వైసీపీలు ఉన్నారు, ఈ వైసీపీ లీడర్స్ మూగు రామారావు గురుమూర్తి వెళ్ళి వాళ్ళకి ₹1 ఇచ్చారు, ఇల్లు ఇచ్చారంటే వాళ్ళు ఎంత ఆందోళన ఉంటారండి. ఎప్పుడు చెప్పిన మాటలు అంటారండి ఎక్కువ. వాళ్ళ ప్రాసెస్ అంటే చెక్కుల మీద వెళ్తారు, డబ్బులు వెళ్ళకోవాలి, ఇచ్చిన సినిమా హిట్ అయింది దానికి పిలుస్తారు, పిలిచేసి నాకు ఫోన్ చేస్తే 22 మంది తీసుకెళ్ళి చెక్కుల రూపాయలు ఇస్తారు, డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకి ప్రూఫ్ ఎవిడెన్స్ అందరూ వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు గొడవలు పెట్టేసి వాడు ఫ్లాట్ ₹1 ఇచ్చి గొడవలు పెట్టండి, చూడండి ఎలా గొడవలు అయ్యి ఎలాగ అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ మా ఫ్యామిలీకి ఇవన్నీ గొడవలు, ఇవన్నీ చాలా పడుకుంటే నిద్ర రావట్లేదు. నేను పోయినవన్నీ ఇదే జరుగుతుందండి. సినిమా సక్సెస్ అయిందని సంతోషం కంటే బంధువులు వారి ఎదుగుదలను చూసి వారం లేనటువంటి పరిణామాలు వారిని తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఉగతం ఉందో ఆవిడ మాత్రం వారికి ₹1 నగదుతో పాటు 22 లక్షల రూపాయలు ఫ్లాట్, అదేవిధంగా 10 లక్షల రూపాయలు నగదు ఇచ్చారని ఒక ఆరోపణల విషయంపై రామారావు భార్య ఏమంటారు చూస్తే కనుక ఈ ఆరోపణలు ఏ విధంగా తీసుకోవచ్చమ్మా? వీళ్ళందరినీ మేము మభ్యపెట్టి మీరు ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్ దగ్గర నుండి తీసుకున్నారని ఆరోపణ. మాకు అవన్నీ కాదండి, మాకు కార్తిక్ గారు ఏమన్నారంటే ఫస్టే చెప్పారు, ఈ కథ అనేది ఒకరి మీద వెళ్తుంది, అందరు 22 మీద రాదు, 22 3 బోట్లలో పెట్టి తీయాలంత కష్టం అది అనేసి బన్నీవాస్ గారు కానీ చందుమొండెడ్డి గారు మాకు ముందే చెప్పారు. చెప్పిన తర్వాత అవన్నీ మేము ఒప్పుకున్నాం, 22 మంది ఒప్పుకున్నాం, చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ సినిమా రావడం జరిగింది, సినిమా సక్సెస్ అవ్వడం జరిగింది. అవన్నీ మేము కూడా ఆనందంగా ఉన్నాం మా 22 మందిలో మా మార్క్స్ పెట్టేస్తున్నారనమాట. అదేంటంటే సొంత ఫ్యామిలీ మాది,
సొంత ఫ్యామిలీకి చిచ్చు పెట్టడం, ఒక సొంత తమ్ముడి మీద అక్కకు మోగిపించడం, ఒక ఒక అన్నయ్య మీద ఒక తమ్ముడికి మోగిపించి కొట్టించుకోవడం అన్నీ జరుగుతున్నాయి సార్. ఇది ₹1 కోటి ఇచ్చారట రామారావుకి, మరి మీరు దొరికిపోలేదా? మరి మీకు ఇవ్వరా? ఆడికి ఇచ్చినప్పుడు ₹1 కోటి ఫ్లాట్ 10 తులాల బంగారం ఇచ్చినప్పుడు మీకు ఎవరేటి? మీరు అడగండి. అంత అమాయకులు ప్రజలు సార్ వాళ్ళు. వాళ్ళకే ఇస్తే మేము దొరికిపోమని వాళ్ళు అడుక్కుంటారు. వాళ్ళు తప్పు లేదు. అవి ఎవడైతే చెప్పుతానారు ఇద్దరు వాళ్ళ తప్పు అది. ఎందుకు అవన్నీ వినాలి? కరెక్ట్ మన ఫ్యామిలీ కాబట్టి మన ఫ్యామిలీ దగ్గర కూర్చుందాం, మాట్లాడుకుందాం. అవసరమైతే అందరూ ఫోన్ నెంబర్లు మన దగ్గర ఉన్నాయి. రైటర్ది ఉంది, కో ప్రొడ్యూసర్ది ఉంది, అందరిది ఉంది. ఫోన్ చేసి మాట్లాడదాం. అవసరమైతే హైదరాబాద్ వెళ్దాం మీకు డౌట్లు అయితే. అవన్నీ ఎందుకు? నిజాలు వస్తాయి కదా. ఇక్కడున్న మనలో మనకి చిచ్చి పెట్టేస్తున్నారంటే అవ్వదు. ఎక్కడ ఈ చర్చలో భాగంగా దాడులు, పరస్పర దాడులు కూడా జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఆ పరిణామాలు? ఇక ఈవిడికి కొట్టేశారు సార్. ఈవిడ కొట్టేస్తే 20 లక్షలు ఇల్లు ఇచ్చారని ఈవిడికి కూడా దాడి చేయడానికి వెళ్ళారు సార్. మా ఫ్యామిలీ నేను చెప్పడం లేదు. ఎందుకంటే మన ఫ్యామిలీ మనకి ఎందుకు? మనం అందరం మా దగ్గర కూర్చుందాం. అవసరమైతే హైదరాబాద్ రండి, మేము తీసుకెళ్తాం. మీకు రుజువులు చూపించాలి కదా, ఆధారాలు ఉండాలి కదా సార్. ₹1 కోటి ఒక ఫ్లాట్ 45,000 ఇచ్చినప్పుడు, ఒక మీడియా చెప్పుకున్నప్పుడు ₹1 కోటి ఇచ్చుకున్నాడు ప్రొడ్యూసర్ చెప్పుకోడా సార్? అది ఎందుకు ఆలోచించట్లేదు అంటాను. వాళ్ళు అమాయకులు సార్. వాళ్ళు 22 మంది అమాయకులు. వాళ్ళకి వీళ్ళు రెచ్చగొట్టిన తర్వాత అలా మనసులోటి అనేది వీడికి ఇంత డబ్బు ఇవ్వాలా, వీడికి ఇంత డబ్బు వీడు ఒక్కడే తినాలా, మరి మేము దొరకలేదనే ఆలోచనతో ఈ మీడియా పెట్టడం కానీ, మేము అక్కడ హైదరాబాద్ ఉన్నాడు కానీ ఇక్కడ చిచ్చు పెట్టడం కానీ జరిగింది. ఈ పరిణామాలు పక్కన పెడితే ఆశేష ఫిక్షన్ ఆధారంతో పాటు కలెక్షన్ వర్షం కురిపిస్తున్నటువంటి మీ ప్రేమ కథ ఆధార రూపొంది ఆ సినిమా ద్వారా మత్స్యకార సామాజిక వర్గంకి నిర్మాత ద్వారా ఏమైనా కోరేందుకు మీరు ఏమైనా ప్రణాళికలు? మేము కోరడం అంతా ఏం లేదు సార్. ముందు మాకు ఇచ్చారు గట్రా రైట్స్ మాకు లేవు. ఎందుకంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాం కానీ అడిగే రైట్స్ మాకు లేవు. అతను జాలి చూపించి మత్స్యకారుల పరిస్థితులు ఇలాగున్నాయి మత్స్యకార పరిస్థితులు అనేసి ఆ నిర్మాత గారికి జాలి చూపించి ఏదైనా మా మత్స్యకారులకి బాగు చేస్తాడనే ఒక ఇది కానీ కోరుకుంటాను. అంతేగాని తప్ప మేము డిమాండ్ చేయడం అంతే మేము చెయ్యం సార్. ఎందుకంటే ఆల్రెడీ మేము అగ్రిమెంట్లో సంతకాలు ఎట్టి అసలు అది ఇచ్చేసాం. ఏమో దేవుడు ఉంటే ఆ ప్రొడ్యూసర్ జాలి చూపించి మా మత్స్యకారులు ఏదో మంచి చేయాలనుకోని ఇంకా సంతోషం సార్. అది ఒక జట్టి రూపంలో కానీ అక్కడ వేటకు అనువైన ప్రదేశం ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే మీకు మీ తోటి మత్స్యకారులు మళ్ళీ ఇలా వలసలు పోయే పరిస్థితి లేకుండా తోడ్పడుతుంది. మేము కూడా జట్టి కానీ కడితే ఇంకా మంచిది. మామూలు మినీ జట్టీలు ఉంటాయి కదా, చిన్న చిన్న జట్టీలు. అవి ఏంటంటే 10 కోట్లతో 15 కోట్లతో అయిపోతాయి అవి. ఎందుకంటే ఒక అలలు రాకుండా అడ్డుతాయి అవి. అలాగున్నా మాకు ఇంక సంతోషం. వాళ్ళకి ఆదుకుంటారని మేము కూడా వాళ్ళకి ఆదుకుంటే ఇంకా ఆనందం మాకు. అది మేము ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాం. మీకు కూడా పేరు ఉంటుంది. మేమైతే ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మీకు జాలి దయ ఉంటే మా మత్స్యకారుల మీద ఏమైనా జాలి ఉంటే మాకు మంచి చేయండి అని నేను మనస్ఫూర్తిగా. ఈ మత్స్యలేసే గ్రామాన్ని ఇంతలా ఇనుబడి చేసేందుకు ఆ దంపల తాలుగా నిజ కథనానికి ఈ రోజు వారిపై ఆరోపణలు ఏ విధంగా తీసుకుంటారు తోటి బాధితురాలు? నేను చాలా బాధగా తీసుకుంటున్నాను. మాది డిమజిలేసం గ్రామం. నాకు కే సిరీస్ ఎర్రియల్ వైఫ్ అతను కూడా ఉన్నారు. ఈ మా తండ్రి ఎర్రమ్మాయి చాలా కష్టపడ్డ. ఇంత కష్టపడ్డాం మా మీద ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, ఇప్పుడు కథ ఇచ్చేసినప్పుడు అన్ని సంతకాలు పెట్టేసినాడు. 5,000 గనగల రామారావు వాళ్ళ బామ్మారి తినేసాడు. 20 లక్షలు ఫ్లాట్ ఆలు ఇచ్చి తినేస్తున్నారు. మరి ఫ్యామిలీ గొడవ పెట్టేసి మా అత్తగారు కూడా మనం కొట్టేశారు. అసలు మా కుటుంబం ప్రశాంతత లేకుండా చేసేస్తాండ్రు. ఈ మత్స్యకారులు సినిమా వచ్చింది కానీ మత్స్యకారులు విలువ తీస్తారు. ఎక్కడ కూడా ఇప్పుడు ఈ మత్స్యకారులు సినిమా వచ్చిందని మా యాస భాషని ఎంత అవమానించారు. ఇప్పుడు మత్స్యకారుల గురించి అంత గర్వపడేలాగా స్క్రీన్లో డిమజిలేసం అని చూడగానే మేము చాలా గర్వపడ్డాం. ఆనందాన్ని మాకు లేకుండా చేయిస్తారు. ఫ్యామిలీలో గొడవ పెట్టడం అయితే మాకు చాలా బాధగా ఉంది. మాకైతే అప్పుడు మేము సంతకాలు పెట్టినప్పుడు మాకు ఇచ్చిన డబ్బులే తప్ప ఇప్పుడు ఎవ్వరు కూడా మాకు ఇవ్వలేదు. ఎవరు మాకు సంప్రదించలేదు. మాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎందుకు మాకు ట్రోల్ చేసి నిందరు ఎందుకు వేస్తున్నారు? మా ఫ్యామిలీ గొడవ పెట్టేసి మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నారు. మేము ఇది మాత్రం తీసుకోలేకపోతున్నాము. 22 మంది పట్టుబడినప్పుడు నువ్వు కూడా బోట్లో ఉన్నావు, ఆయన ఒక డ్రైవరు. ఆ కథతో రూపొందించిన ఈ తండేల సినిమా సక్సెస్ అయింది. ఈ రోజు ఆ భార్యాభర్తలపై ఇలాంటి ఆ సామాజిక వర్గం కొంతమంది ఆరోపణలు ఏ విధంగా బాధపడు? ఏ విధంగా బాధపడలేండి. 22 ఒక కుటుంబం అండి. ఒక కుటుంబం. అందులోనూ 6 బయట వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు నీళ్ళే మా పిన్నోళ్ళు మా మామూలు వీళ్ళు నీళ్ళే గొడవలు ఎట్టే లేకపోతే ₹1 కోటి వెళ్ళిపోయింది మాకు రాలేదు మధ్య మాటలు వినేసి నాకు ఈ కుటుంబం గొడవ పెట్టుకుంది. వాళ్ళు చెప్పిన వాళ్ళు సైడ్కి బాగా ఉంటుంది సార్. వీడు మేము గొడవలు ఎట్టుకుందాం కుటుంబం. ఈవిడే నేనే వాళ్ళ మామ కొడుకును తండేలు మా మామతో వెళ్ళాను. నేను వాళ్ళ మామ కొడుకు నేనైతే మామ కొడుకు కుదిలేసి ఒంటిగాడు పాడేకుంటాడండి ₹1 అంతే కదా. ఇప్పుడు 5 శాతం మీద నుండి మరి మాకు పిలిచేసి మా ఇద్దరు తండ్రి కొడుకు ఇప్పుడు అందులో ఉంది 2 నచ్చలు 3 నచ్చలు అని ఇస్తాడు కదా. బయట వాళ్ళు కుదిరేసిన
వీళ్ళు నీళ్ళు గొడవలు పెట్టుకుంటే తండ్రి ఫోన్ చేస్తే ఎక్కడికే మేము వెళ్ళమండి. ఈ గొడవలకు వాళ్ళంటే మాకు తెలియదండి. అంతే అతను ఫోన్ చేస్తే పలానా దగ్గర అంతే వెళ్ళడము, కాకపోతే సైలెన్స్గా ఉండడం అంతే. చూస్తే సినిమాలో మాత్రం నిజ కథ రూపం దాల్చుకున్నా కూడాను వాస్తవంకి వెళ్తే మాత్రం ఈరోజు ఆ కుటుంబాల్లో తగాదాలకి ఒక కారణంగా చెప్పుకునే పరిస్థితి. కొంతమంది మాత్రం పని కట్టుకొని ఈ 22 మంది కుటుంబాలకు సంబంధించిన వారు మాత్రం రెచ్చగొడుతూ వారికి ప్రొడ్యూసర్ ద్వారా కొంత మొత్తం ముట్టింది, అదేవిధంగా నగదు రూపంలో కూడా ఇచ్చారన్నట్టు ఆరోపణలు వారిని మొదలు పడుతుంది. వారితో పాటు వీళ్ళు కొంతమంది మరింక బాధితులు ఉన్నారు. చూస్తే ఏ విధంగా ఈ సినిమా సక్సెస్ అయింది కదా, నువ్వు కూడా ఎటువంటి తగులు ఈ సినిమా వచ్చిన తర్వాత గ్రామంలో ఎటువంటి తగులు? సినిమా వచ్చింది, సినిమా బాగానే ఉంది, బాగా సక్సెస్ అయింది. దానికి మేము కూడా గర్వించాం, బాగా సంతోషించుకున్నాము. మాకు కూడా ఆనందంగా ఉంది. ఈ ఆనందం చూసి వీళ్ళకి మన డిమెచ్లెస్ మంత్ ఎక్కడ ఉందో తెలియదు, అలాంటిది కూడా డిమెచ్లెస్ మంత్ పేరు వచ్చింది, మన శ్రీకాకుళం జిల్లా పేరు వచ్చింది. అలాంటి ఇసుమలో ఇది కొంపు చేయడానికి కూడా వైసీపీ నాయకులు వాళ్ళకి మూతకోట్లు కట్టి అలా దబ్బించి మీరు ఎలా కాదు అలా కాదు ఇలా చెప్పండి, మీరు మా దగ్గర వాళ్ళు మన బంధువులు మా దగ్గర వాళ్ళకి తగిలిచ్చేస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళకి 10,000 20,000 ఇచ్చేయడము, మీకు వాళ్ళ మీరు బేడ చెప్పండి, అదేటని అలా చెప్పడము. మీదే మనకి ఏదో మచ్చిలేసం అనుకుంటే కొద్ది పేరు వచ్చిన తర్వాత మరి ఎంత సంతోషించాలి. అలాంటిది మచ్చిలేసం కూడా మళ్ళీ వెనక్కి తొక్కడానికి కూడా వీళ్ళు పంపు చేయడానికి తయారవుతున్నారు. అది నేను చెప్పవలసిందండి. ప్రస్తుతం మాత్రం తండేళ్ల సినిమా విడుదల తర్వాత మాత్రం ఆ 22 మంది బాధితులు రెండుగా విడిపోయే పరిణామాలకి కొంతమంది పని కట్టుకొని వారిని రచ్చుకుంటే పరిస్థితి. ప్రస్తుతం హీరో హీరోయిన్ రియల్ రామారావుతో పాటు ఆమె భార్య కూడాను ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు కళ్ళకు కట్టినట్టు చూపడంతో పాటు వారిని పాకిస్తాన్ జైలు నుండి ఇళ్లకు తెప్పించిన తర్వాత 2 ప్రభుత్వాలు 2 సీఎంలు తీసుకున్నటువంటి చొరను కూడా కొనియాడం. కాకపోతే తమకు దక్కుతున్నటువంటి ఈ గౌరవ ఆదర అభిమానాలను మాత్రం భంగం కలిగించే విధంగా తమపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఈ సామాజిక వర్గం బాగు కోసం వారందరూ కనుక కలిసి వస్తే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఆ మత్స్యకార ప్రాంతాల్లో కనీసం ఒక జట్టి నిర్మాణానికైనా తమంతుగా కూడా ముందుకు వస్తామని చెప్పేసి వారు ఒక పిలుపునిస్తున్నారు. మరి ఈ విషయంలో మత్స్యకారుల్లో చిచ్చురేపినట్టు ఈ తండే సినిమా వివాదం విషయంలో ప్రొడ్యూసర్ చొరవ తీసుకుంటారా, లేకపోతే ఆ సామాజిక వర్గం పెద్దలు ఏమైనా కలువ చేసుకొని ఈ సమస్యను సద్మందికి తీసుకు అడుగులేస్తారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.